స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఈ నెత్తుటి శాసనం మరోసారి నిజమైంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలు 11 గంటలకు జరుగుతాయి. ప్రజల సందర్శనం కోసం నెల్లూరు గ్రామీణ మండలం చింతారెడ్డిపాలెంలోని నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలో అతని భౌతిక కాయాన్ని ఉంచారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది పొంగూరు నిషిత్ నారాయణ భౌతిక కాయం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఈ అంతిమయాత్ర 11 కిలోమీటర్ల మేర సాగనుంది. పెన్నా నదీ తీరంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 3:30కు మంత్రి నారాయణ లండన్ నుండి నెల్లూరుకు చేరుకున్నారు. కుమారుడి పార్థివ దేహాన్ని చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పరిస్థితి ఎవరికీ రావద్దంటూ కన్నీరు మున్నీరయ్యారు. పుత్ర శోకంలో ఉన్న నారాయణను తోటి మంత్రులు ఓదార్చారు. పొంగూరు నిషిత్ నారాయణ మరణ వార్తతో నెల్లూరంతా శోకసంద్రమైంది. పొంగూరు నిషిత్ నారాయణ భౌతికాయాన్ని కడసారిగా చూసేందుకు బంధువులు, ప్రముఖులు, స్నేహితులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పొంగూరు నిషిత్ నారాయణ మృతదేహం నెల్లూరుకు చేరుకుంది. నిషిత్ భౌతిక కాయానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పొంగూరు నిషిత్ నారాయణతో పాటు అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర చనిపోయారు. పొంగూరు నిషిత్ నారాయణ బెంజ్ కార్ మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. TS07FK7117 నెంబర్ బెంజ్ కారుపై అతి వేగానికి సంబంధించి 3 పెండింగ్ చలానాలున్నాయి. ఈ వెహికల్లో ప్రయాణిస్తూనే పొంగూరు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర యాక్సిడెంట్లో అక్కడే చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలిలోని దృశ్యాలు స్పష్టం చేశాయి. నిషిత్ నారాయణ అంతిమయాత్ర 9 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పటికే మంత్రి నారాయణను, అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తెలిసిన వాళ్ళంతా కూడా అక్కడకు చేరుకున్నారు. మరి ఎటువంటి పరిస్థితి ఉంది అనే అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ నెల్లూరులో అక్కడ సిద్ధంగా ఉన్నారు. అశోక్, మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కాబోతోంది. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ ఆవరణలో ఉన్న నారాయణ నివాసం నుంచి అంతిమయాత్ర అనేది ప్రారంభం కాబోతోంది. చనిపోయిన నిషిత్ భౌతిక కాయాన్ని కూడా ప్రజల సందర్శనం కోసం ఆవరణలోనే ఉంచడం జరిగింది. ఉదయం నుంచి కూడా కొన్ని వేలాది మంది అభిమానులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ వచ్చి చివరిసారి చూసి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం దృశ్యాల్లో కూడా చూస్తున్నాము. నిషిత్ తండ్రి, రాష్ట్ర మంత్రి నారాయణ కూడా మనకు ఎదురుగా దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. పక్కనే నారాయణ కుమార్తె కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నారు. విషన్న వదనాలతో మంత్రి నారాయణను మనం చూస్తున్నాం. కుమారుణ్ణి కోల్పోయిన బాధతో తండ్రి మనకు దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. చాలా విషన్న వదనంతో ఆయన కనిపిస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన పరిస్థితుల్లో మంత్రి నారాయణ మనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మాట్లాడించటం అనేది మంచిది కాదన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడించవద్దని కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పక్కన ఆయన కుమార్తె కూడా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము.
ఉదయం తెల్లవారుజామున దాదాపు 3:30 గంటల సమయంలో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తన ఇంటి దగ్గరికి నారాయణ చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి నారాయణ. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాము, వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రి నారాయణను పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన ఓదార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర మంత్రివర్గంలో 27 మందికి పైగా దాదాపు 20 మందికి పైగా మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. రాత్రంతా ఇక్కడే ఉన్నారు. మంత్రి లోకేష్ కూడా నెల్లూరులోనే ఉన్నారు. రాత్రంతా కూడా ఇక్కడే ఉండి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ఉన్నారు. వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దృశ్యాల్లో మంత్రి నారాయణను ఆయన కుమార్తెను చూస్తూ ఉన్నాము. చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఆయన కనిపిస్తూ ఉన్నారు. పక్కనే వెనక కనిపిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఆయన కాలేజీలో చదువుతున్న ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నారాయణను ఓదారుస్తూ ఉన్నారు. కన్న కొడుకును, చెట్టంతా ఎదిగిన కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న నారాయణను ఓదార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతమంది వచ్చి పలకరించినా కూడా ఈ సమయంలో ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తున్నారు మంత్రి నారాయణ. చూస్తున్నాం పక్కన ఆయన కుమార్తె తన సోదరుడితో ఆమె కూడా చాలా అనుబంధం ఎక్కువ, అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. నిన్న మొన్నటి వరకు తనతో పాటు కలిసి తిరిగిన సోదరుడు ఇక లేడన్న వార్తను ఆమె కూడా ఇప్పటివరకు జీర్ణించుకోలేకపోతున్న ఒక విధంగా తన సోదరుడి మృతదేహాన్ని కూడా చూడటానికి ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే తన తమ్ముడిని అలా యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని ఆ విధంగా చూడలేనని ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అంతటి దీనమైన పరిస్థితి మనకు అక్కడ కుటుంబ సభ్యుల దగ్గర కనిపిస్తోంది. మిగిలిన ఏపీ ఎన్జిఓ నేతలంతా కూడా వచ్చి పరామర్శించే ప్రయత్నాలు, ఓదార్చే ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలామంది వచ్చి ఓదారుస్తున్న, అందరి పలకరిస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నాం. మరి కాసేపట్లో అంతిమయాత్ర అనేది ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా నదిలోని అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా ఈ అంతిమయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. ఈ అంతిమయాత్రలో కూడా రాష్ట్ర మంత్రులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పటికే మంత్రులంతా ఇక్కడికి చేరుకున్నారు. భౌతిక కాయం దగ్గరికి చేరుకుని నివాళులు అర్పిస్తూ ఉన్నారు. దాదాపు మంత్రులంతా కూడా అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో భౌతిక కాయం దగ్గర దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు. కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తోంది. మంత్రులంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లను అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు ఇక్కడ. దురదృష్టకర సంఘటన, చాలా బాధాకరం. ఒక్కడే కుమారుడు, ఆయనకు అంది వచ్చే సమయంలో ఈ విధంగా జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఆయనకు జరిగిండకూడదు. అందరూ కూడా ఆయనతో కలిసినటువంటి వ్యక్తులంగా మంచి పిల్లడు, బాగా ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మేనేజ్ చేసేటువంటి వ్యక్తి, తోడుగా ఉండేటువంటి వ్యక్తి జీవితంలో ఈరోజు ఈ విధంగా జరగడం నిజంగా కూడా చాలా దురదృష్టం. మరో పావు గంటలోనే ఇక్కడ నుంచి అంతిమయాత్ర అనేది ప్రారంభం కాబోతోంది. ఇక్కడ నుంచి దాదాపు పెన్నా నది ఒడ్డుకు చేరటానికి దాదాపుగా ఒక 45 నిమిషాల సమయం పడుతుంది. అంటే దాదాపుగా 9:30 దాటిన తర్వాత, అంటే 10 గంటల లోపే అంత్యక్రియలు పూర్తి చేసేయాలని చెప్పి ఇక్కడ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా ఇటు నిషిత్ తల్లితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా వాడ పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. కొడుకు చనిపోయాడన్న మరణ వార్తతో అతని తల్లి నిన్నటి నుంచి కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు చేసేయాలని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఈ అంతిమయాత్ర ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తన కళ్ళ ముందు పెరిగాడు 22 ఏళ్ల కొడుకు, ఒక్కగానొక కొడుకు ఇలా యాక్సిడెంట్లో చనిపోవటాన్ని మంత్రి నారాయణ భరించలేకపోతున్నారు. కాకపోతే దుఃఖాన్ని దిగమింగుకొని వచ్చిన వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆయనను పరామర్శించడానికి వస్తున్నారో, ఎవరైతే చివరిగా తన కొడుకుకు నివాళి అర్పించడానికి వస్తున్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత విద్యా సంస్థల సిబ్బంది వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన పలకరిస్తూనే ఉన్నారు. నారాయణ పక్కనే అతని కుమార్తె కూడా ఉంది. నిషిత్ నారాయణ తన సోదరి వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. నారాయణ రాజకీయాల్లో తలమునకలై ఉండటంతో కొడుకే అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడు. ఇంటి కుటుంబంలో కానీ లేకపోతే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు నిషిత్ నారాయణ. ఆ సంస్థలకు సంబంధించి అన్ని పనులు కూడా ఆయన పర్యవేక్షించేవాళ్ళు. ఈవెన్ రాజకీయాల్లో తండ్రి నారాయణ బిజీగా ఉన్నప్పుడు అక్కడున్న కార్యకలాపాలన్నీ చక్కబెట్టేందుకు, రాజకీయంగా ఆయనకు సపోర్ట్గా ఉండేందుకు కూడా నిషిత్ నారాయణ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే వ్యక్తి. ఈవెన్ అందరూ కూడా విద్యా సంస్థల సిబ్బంది చెప్తున్న మాట కూడా అతను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా పలకరించేవారని వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటున్నారు. నిషిత్ నారాయణతో ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ అతనితో ఉన్న మెమరీస్ కానీ ఒకసారి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరితో ఎవరిని కదిలించినా ఈ టాపిక్ మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా విషాదంలో మునిగిపోయారు. మంత్రి నారాయణ అక్కడే ఉన్నారు. తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. ఒక్కగానొక కొడుకు, 2 కుమార్తెలు. కొడుకు ఇలాగా యాక్సిడెంట్లో చనిపోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. గుండె దిటవు చేసుకొని అక్కడ కూర్చుని ఉన్నారు. మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కాబోతోంది. 5 కిలోమీటర్ల మేర ఈ అంతిమయాత్ర కొనసాగుతుంది. పెన్నా నది తీరాన అంతిమయాత్ర అంత్యక్రియలు అనేవి జరుగుతాయి. చూస్తున్నాం, కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్నారు. పొంగూరు నిషిత్ నారాయణతో పాటు రోడ్డు ప్రమాదంలో మరణించిన అతని స్నేహితుడు రవిచంద్ర భౌతిక కాయం అతని స్వస్థలం టంగుటూరుకు చేరుకుంది. సినిమా నిర్మాతగా ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్న రవిచంద్ర హఠాన్ మరణం అతని బంధువులు, స్నేహితులకు తీరని విషాదాన్నే మిగిల్చింది. రవిచంద్ర సోదరి రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. రవిచంద్ర సోదరి లేఖ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పొంగూరు నిషిత్ నారాయణతో పాటు రోడ్డు ప్రమాదంలో అతని స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ఇప్పటికే అతనికి అంత్యక్రియల కోసం టంగుటూరుకు తరలించారు డెడ్ బాడీని. మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. అయితే రవిచంద్ర సోదరి అమెరికాలో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. సోదరి రాక కోసం కుటుంబ సభ్యులంతా వేచి చూస్తున్నారు. అక్కడ కూడా మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. 22 ఏళ్ల రవిచంద్ర ఇక లేడు అనే వార్తను కూడా వాళ్ళు దిగమింగుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. వ్యాపారవేత్త కొడుకు రవిచంద్ర, అతనికి కూడా వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా అప్పగించాలని అతని పేరెంట్స్ కూడా భావించారు. ఇలా యాక్సిడెంట్లో తన కొడుకు లేడు అనే విషయాన్ని ఆ తండ్రి కూడా నమ్మలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా అంటే రవిచంద్రకు సంబంధించి బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ కూడా కడసారి అతనిని చూసేందుకు అక్కడకు చేరుకున్నారు. నిర్మాతగా అంటే సినిమా నిర్మాత అవ్వాలి, ఉజ్వల్ భవిష్యత్తు గురించి కలలు కంటున్నాడు రవిచంద్ర. హఠాన్ మరణం అతని బంధువులు, స్నేహితులకు తీరని విషాదాన్నే మిగిల్చింది. ఏం జరిగింది? ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణ దుర్మరణం ఎలా జరిగింది? ఏ తప్పిదం నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర ప్రాణాలు తీశాయి? అసలు స్నేహితులిద్దరూ ఎక్కడి నుండి బయలుదేరారు? మెట్రో పిల్లర్ను ఢీకొన్న తర్వాత ఎంతసేపు కొన ఊపిరితో విలవిలలాడారు? ప్రాణం తీసిన ప్రమాదానికి సంబంధించి మినిట్ టు మినిట్ TV9 గ్రౌండ్ రిపోర్ట్.
ఈ ప్రమాదం మంత్రి నారాయణకు షాక్ గురి చేసింది. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పొంగూరు నిషిత్ నారాయణ దుర్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది? ప్రమాదానికి ముందు ఏమైంది? పోలీసుల కథనం ప్రకారం తెల్లవారుజామున దాదాపు 2:41 సమయంలో నారాయణగూడలోని విఠల్వాడి ప్రాంతంలో నారాయణ కాలేజ్ నుండి పొంగూరు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర బయలుదేరారు. సరిగ్గా 2:20 వీరిద్దరూ ప్రయాణించిన బెంజ్ కార్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కనిపించింది. కార్ అంబేద్కర్ స్టాట్యూ దాటుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ట్యాంక్ బండ్ నుండి వేగంగా దూసుకెళ్లిన కార్ దృశ్యాలు, అలాగే జూబ్లీ హిల్స్ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి. తెల్లవారుజామున సరిగ్గా 2:40 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36కు చేరుకున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 36 నుంచి బెంజ్ కార్ దూసుకెళ్లింది. మరో 1 నిమిషంలో ఘోర ప్రమాదం జరిగిపోయింది. సరిగ్గా 2:41 పొంగూరు నిషిత్ నారాయణ, రవిచంద్ర ప్రయాణిస్తున్న కార్ మెట్రో పిల్లర్ 9ను ఢీకొంది. ఎంత వేగంతో కార్ మెట్రో పిల్లర్ను ఢీకొట్టిందో సీసీటీవీ దృశ్యాలు కళ్ల ముందుంచుతున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర మెట్రో పిల్లర్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన కార్ పిల్లర్ను ఢీకొని నుజ్జునుజ్జైంది. కార్ లోపల ఉన్న పొంగూరు నిషిత్ నారాయణ, రవిచంద్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించొచ్చు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదం చూసిన స్థానికులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పరుగున వచ్చారు. కానీ నుజ్జునుజ్జైన కారులో నుండి పొంగూరు నిషిత్ నారాయణ, రవిచంద్రలను బయటకు తీయటానికే 1.5 గంటల పైగా పట్టింది. దాదాపు 1 గంట పాటు శ్రమించి స్నేహితులిద్దరిని బయటకు తీసి అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే మిత్రులిద్దరూ చనిపోయి ఉంటారని మెడికల్ రిపోర్టులు అంటున్నాయి. నెల్లూరులో నిషిత్ నారాయణ మృతదేహాన్ని కడసారిగా ప్రతి ఒక్కరూ చూసేందుకు గాను అక్కడ ఉంచడం జరిగింది. మరి కాసేపట్లో నిషిత్ నారాయణ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. పెన్నా నది తీరాన అంత్యక్రియలు చేస్తారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. మంత్రి నారాయణ ఏదైతే ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి పూజారి ఉన్నారో వారితో మాట్లాడుతూ ఉన్నారు. అంతిమయాత్ర అనేది శాస్త్రోక్తంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మంత్రి నారాయణ గుండె దిటవు చేసుకొని అక్కడ కూర్చుని ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. మొదట లండన్లో ఉన్న నారాయణ ఈ వార్తను నమ్మలేకపోయారు. వెంటనే బయలుదేరారు. చెన్నై నుండి రోడ్డు మార్గాన నెల్లూరుకు చేరుకున్నారు. అప్పటికే టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ కార్యకర్తలు, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన సిబ్బంది, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ, తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరూ కూడా నారాయణ రాకముందే అక్కడికి చేరుకున్నారు. నారాయణ విషణ్ణ వదనంతో మనకు కనపడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.